నేను ఫస్ట్ టైం 89లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కుప్పానికి వెళ్ళి నేను ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెట్టిస్తానంటే నా మీద అందరూ విరుచుకుపడ్డారు. 20 ఫోన్లు లేవు, ఈయన ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్ పెడతారని. దట్ వాజ్ ది డేస్. 95లో దీని మీద నేను శ్రద్ధ పెట్టి గట్టిగా ఫైట్ చేస్తే నాకు 5 ఏళ్లు పట్టింది. వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఒక కమిటీ వేసి ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్, నేను కో చైర్పర్సన్, ఇద్దరం కలిసి ఒక రిపోర్ట్ ఇచ్చాం. ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని డీరెగ్యులేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ వచ్చింది. అక్కడి నుంచి దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అప్పట్లో నేను రిలయన్స్ దగ్గరికి వెళ్ళి ధీరుభాయ్ అంబానీ ఆయన వెళ్ళి మీరు ఈ ఫీల్డ్లోకి రమ్మని అడిగాను, టాటాని అడిగితే రాలేనన్నాడు. అప్పుడు ఆయన అడిగితే ఆయన ముందుకు వచ్చి $5 బిలియన్ పెట్టాడు. అప్పుడు 20,000 రూపాయలు ఉండే ఫోను 2,000కి వచ్చింది, మామూలు ఫోన్స్ అన్నీ. ఇప్పుడు డిఫరెంట్ ఫోన్స్ వచ్చాయి, స్మార్ట్ ఫోన్స్, ఎవ్రీథింగ్. ఈరోజు ఏంటంటే దీనికోసం ఆర్టీజీఎస్లో ఇప్పుడు మీరు చూస్తే ప్రాకార్ జైన్ ఉన్నాడు, ఈజ్ వర్కింగ్. ఆయన కాకుండా ఇంకొక 3 ఇచ్చాం భాస్కర్ గారికి. ఒకటి గీతాంజలి శర్మని ఇక్కడ పెట్టి మొత్తం బ్యాండ్విడ్త్ ఏదైతే ఫైబర్ నెట్లో లాజికల్గా తీసుకెళ్లడం, అదే మాదిరిగా ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్. కొంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ వాళ్ళకు లాభాలు వస్తే చేస్తూ ఉంటారు, అంటే అర్బన్ ఏరియాలో ట్రాఫిక్ ఉంటే ఎక్కువ మనీ వస్తాయి. అట్లా కాకుండా వీళ్ళు ఇన్సిస్ట్ ఎవ్రీబడి టు గో ఫర్ స్టాచ్యురేషన్ పాయింట్. నాట్ ఓన్లీ బిఎస్ఎన్ఎల్, ఎవ్రీబడి హ్యాస్ టు డూ దట్ జాబ్. ఇప్పటి నుంచి మానిటర్ చేస్తాం. ఇఫ్ నెసరీ ఐ విల్ కాల్ దెమ్, ఐ విల్ మానిటర్.